పొద్దున్నే కోడి కూతలు, మంచి పల్లె వాతావరణము, ఒక మంచి మార్నింగ్ లైఫ్, ప్లెజెంట్ నేచర్, ఇలాంటివన్నీ ఎవరికి ఉండదు చెప్పండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది సిటీని వదిలేసి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ప్రశాంతంగా గడిపేద్దామని. అప్పుడప్పుడు అయినా సరే ట్రిప్స్ వేస్తూ కాస్త నేచర్ని ఎంజాయ్ చేయడం అనేది ఒక మంచి హ్యాబిట్ అనే చెప్పచ్చు. సో మనమైతే మంచి వానలో బయలుదేరామండి. అసలు ఎక్కడికైనా వెళ్తానే స్టార్ట్ అవుతుంది వాన, ఎందుకని అర్థం కాదు. మేమైతే 3 ప్లేసెస్ అనుకున్నాం. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు కుంభకోణంకి స్టార్ట్ అయిపోదాం. నైట్ రైడ్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. కొంతమంది మనతో ఉన్న వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్లు ఇలాంటివి ఏవి లేనప్పుడు. సో నా ఫ్రెండ్ ఉన్నారు కదా, ఒక మంచి నిమ్మపండు తీసుకొని వస్తానమాట. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారండి అంత రాత్రి కూడా. ప్రతి బ్యాచ్ లో నిమ్మకాయ యూజ్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. మా బ్యాచ్ లో ఈ కోతి. మంచిగా పెట్రోల్ కొట్టించేసుకొని తిరువన్నామలై ముందు నుండి వెళ్ళామండి అసలు. సో అక్కడ అలా ఒక చోట స్టాప్ అయ్యాము, మంచిగా టీ తాగుదామని చెప్పి. అదిగోండి అది నేను టీ లవర్లండి, అది కాఫీ, సో మనకు కాదు. అలానే ఒక మంచి మామిడికాయ తీసుకున్నామా. నాకైతే అస్సలు సెట్ కాదు, బట్ నాకు భలే క్రేవింగ్స్ వస్తాయి అదైతే. ఇక రాత్రి పూట మంచిగా రోడ్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అలా అనుకునేసరికి మళ్ళీ వాన వచ్చింది. సో పెట్రోల్ బంక్ దగ్గర ఆపేసి అందరూ పడుకునేసామన్నమాట. మనకైతే క్లోజ్డ్ ప్లేసెస్లో అంతసేపు ఉండలేము, బ్రీతింగ్ కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇక లేచి బయట వచ్చేసాను అనమాట. నేను ఒక 1/2 అవర్ లోపల ఉండి. ఇక్కడైతే కాలభైరవుడు కూడా ఉన్నారు ముందర. పొద్దున్నే మంచి దర్శనం అయింది అండ్ మంచిగా ఉంది నేచర్ కూడా. ఎంత ప్లెజెంట్గా అనిపించింది తెలుసా. సన్ రైజ్ అవుతా ఉంది. మన వాళ్ళని ఇక లేపాలి. నేచర్ కూడా అప్పుడప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. హే సన్ బ్రో. డెస్టినేషన్ కంటే కూడా ట్రావెల్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ప్లేస్ కానీ మనం చూసే ప్లేసెస్కి అది ఏదో ఒకటి మనకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్, మైండ్ అంతా చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అందుకేనేమో ట్రావెలింగ్కి ఎక్కువ స్పెండ్ చేయమంటారు. ఇక్కడ దగ్గరలో ఒక బ్రిడ్జ్ దగ్గర ఆపారనమాట. కుంభకోణంకి వెళ్లే ముందు వస్తుంది ఇక్కడ. సో ఆ బ్రిడ్జ్ అదేంటంటే కావేరీ నది. సో అందరూ అలా క్లిప్స్ తీసుకుంటున్నాం అన్నమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే. నాకైతే మంచిగా అనిపించింది. సన్ రైజ్ అక్కడ నుండి చూస్తూ ఉంటే ముఖం బ్రైట్గా వెలిగిపోతుండేది. నా ముఖం ఇట్లా కనిపించదు కదా, మీరైతే ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా. నా ముఖం చూస్తుంటే కూడా నాకు నా ఫిల్టర్ బాగా అలవాటైపోయి దాన్ని పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట. పొద్దున్నే ప్రశాంతమైన వాతావరణంలో ఎంత బాగా అంటే మన సైడ్ కంటే కూడా ఇక్కడ కుంభకోణం అంటే ఇక్కడ కొంచెం ఘాట్ సెక్షన్ కదా. సో నేచర్ అనేది కాస్త కేరళ వైబ్స్ ఇచ్చేస్తుంది అనమాట. నాకైతే చాలా వరకు కేరళలో ఉన్నంత ఫీలింగ్ వచ్చేసింది. సో అంత పొద్దున్న లేచాము. ఇక ఆకలేస్తుందండి ఒక్కొక్కరికి. మర్చిపోయి బాధపడుతుంటే మనం ఇక్కడ స్నాప్లు వేసుకుంటాం. మన వాళ్ళు ఉండాలి, ఇట్లా వాళ్ళు ఉండాలి. ఇక్కడ ఆపామన్నమాట. నా వెనుకన పొద్దున్నే తాత వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఫుడ్ తింటుండే నాకు బాగా అనిపించింది. అంటే చాలా తక్కువ కదా ఇప్పుడు అలాంటి సీన్స్ కనపడటము. సో అలా ఇక పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసేసాము. నాకు కార్లో తిరిగిన జర్నీ చేసిన ఫుడ్ ఎక్కువ తీసుకోబుద్ది కాదు. ఇంటి దగ్గర అయితేనే మంచిగా తింటా నేను. అందులో పొద్దున్న అంటే అస్సలు కాలేదు నా వల్ల. ఇక్కడ చూడండి, దానికి ఎక్కడా ప్లేస్ లేనట్టు ఎక్కడ పోయి కూర్చొని ఉందో. కుంభకోణంలో 9 నవగ్రహాల టెంపుల్స్ ఉన్నాయండి. సో వాటిని దర్శించుకుందామని చెప్పి అందరు రావటం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు ఒక మంచి రూమ్ ఇచ్చారు. రూమ్ కూడా కాదులేండి, జస్ట్ బాతింగ్కి వెనకాల స్నానపు గదులు, అక్కడ మెట్లు, మధ్యలో హాలు, ముందర ఇంకో రూమ్స్ ఉన్నాయన్నమాట. చిన్ని మినీ టూర్ అనమాట ఇది. సో గెటప్ చేంజ్ అని నిజంగా చాలాసేపు పట్టేసింది అసలు రెడీ అవ్వడానికే. మనం చూసే
పరంగా అయితే అసలు నవగ్రహాలకి టెంపుల్స్ ఉన్నాయా అంటే నిజంగా ఒక రకంగా ఆశ్చర్యంగానే ఉంటుంది. సో మేము కూడా ఇక్కడికి వచ్చాకే అది మాకు తెలిసింది. ఈ టెంపుల్ అనేది కులోత్తుంగ చోళదేవ అనే వారి కాలంలో నిర్మించారు. అండ్ నాకు కూడా హైలైట్ ఏంటంటే ఈ టెంపుల్కి నేను వెళ్తాను అన్న ఒక వారం ముందే నాకు కూడా కలలో సూర్యభగవానుడు ఆకాశంలో అక్కడ గుర్రాలతో వస్తారు కదా, ఆ రథం పైన నాకు కనిపించారనమాట. వెంటనే దర్శనం అవ్వడం కూడా నాకు కూడా హ్యాపీగానే ఉంది. నవగ్రహాలకి కూడా ఇట్లా సపరేట్గా టెంపుల్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడికి వచ్చాకే మాకు కూడా అర్థమైంది. మేమేదో దగ్గర ఉన్నాయనుకున్నాం టెంపుల్స్, బట్ ఒక్కొక్కటి నిజంగా చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఇదైతే మనం వెళ్తున్న నెక్స్ట్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది కుంభకోణం. ఇంకా నెక్స్ట్ అయితే మనము తిరునగేశ్వరంలో ఉన్న నాగనాథ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎంత బాగుంది చూడండి టెంపుల్, అసలు మామూలుగా లేదు. దాదాపు 15 ఎకర్స్లో చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారండి. ఆర్కిటెక్చర్ కానీ అదిరిపోయింది, అంత బాగుంది. అండ్ ఈ కోనేరు దగ్గర అయితే చాలాసేపు ఉండిపోయాము ఆడుకుంటూ ఆ చేపలతో. వాటిని చూస్తే అలా ఉన్నాయి కానీ కొరుకుతాయి లేదో కూడా తెలియదు. నేనైతే ముట్టడానికి కూడా చాలా భయపడ్డాను. బట్ మంచి టైంపాస్ అయింది అక్కడ కాసేపు. ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే 100 స్తంభాలు ఇంకా రథం ఆకారంలో భారీగా హాల్ ఉంటుంది, చాలా పెద్దది. ఎంత బాగుంటుంది తెలుసా, కాసేపు అక్కడే చూస్తూ ఉండిపోయాను నేనైతే, అంత బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే సంతానం లేని వారు కూడా వరం పొందేందుకు పూజలు చేస్తారనమాట. రాహుకి అక్కడ పూజ చేస్తా అంటే మంచిగా మేము కూడా దర్శనం చేసుకున్నాము. ఈ ఆర్కిటెక్చర్ అనేది 7th సెంచరీ తమిళ్ శైవ కనానికల్ వర్క్ అనేది ఇక్కడ మెయిన్గా ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఆర్కిటెక్చర్, ప్రతి ఒక్క స్తంభం కానీ. అండ్ ఇంకా ఏంటంటే నాగనాథుడికి ఇక్కడ మనం దర్శనం చేసుకున్నా కూడా పాము కాటు, తేలు కాటు ఇలాంటి వాటి వల్ల చెడు పరిణామాలు కూడా రావు అనేసి ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఆ రోజు 5 టెంపుల్స్ అసలు కవర్ చేయడానికి మామూలుగా లేదు మాకైతే. సో నెక్స్ట్ వెళ్తున్న టెంపుల్ వచ్చేసి ఆలంగుడి టెంపుల్. ఈ టెంపుల్ అనేది కుంభకోణం నుండి 18 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి గురు దక్షిణామూర్తి ఉంటారు ఇక్కడ. అందరూ గురువు బాగుండాలి అంటారు కదా, సేమ్ టెంపుల్. సో ఇప్పుడు ఏంటంటే ఈ టెంపుల్కి ఉన్న హిస్టరీ విన్నాక కాస్త గుండె జిల్లానింది నాకైతే. సో మీరు కూడా వినేసేయండి. 7వ శతాబ్దంలో ఇక్కడ ప్రాంతాన్ని ముసుకందన్ రాజు గారు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన దగ్గర పనిచేస్తున్న మహామంత్రి పేరు వచ్చేసి అభస్తహరేశ్వర్. ఈ పేరును గుర్తుపెట్టుకోండి. రాజుగారు ఒకరోజు మహామంత్రిని పిలిచి మన రాజ్యం యొక్క ధనంతో ఒక మంచి ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తారు. కానీ అభస్తహరేశ్వర్ మహామంత్రి ఏం చేస్తారంటే రాజ్యం యొక్క ధనంతో కాకుండా ఆయన సొంత డబ్బులతో ఒక టెంపుల్ని నిర్మిస్తారనమాట. ఇది తెలుసుకున్న మహారాజు ఆ మహామంత్రిని చంపడానికి బయలుదేరుతారు. ఆ మంత్రిని చంపబోతుండగా గురు దక్షిణామూర్తి ప్రత్యక్షమై అభయం ఇస్తారనమాట. అలా కాపాడుతారు. అందుకే అంటారేమో నవగ్రహాలని మనం ఎంత పూజిస్తే ఎంత పెద్ద కష్టమైనా రాని, ఎంత పెద్ద గండమైనా రాని, ఆ లాస్ట్ మినిట్లో కానీ ఏదో ఒక దాంట్లో మనకి ఆ గండం అనేది తొలగిపోతుంది అని ఇక్కడ నమ్ముతారు చాలా వరకు. అందుకే నవగ్రహాలను కూడా పూజిస్తారు. సో 3 గుళ్ళు కంప్లీట్ అయిపోయాయి. 4వ గుడి ఏ దానికి వెళ్దామని చెప్పి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. మీరు కూడా మాతో డివోషనల్గా దేవులను మొక్కి అలసిపోయి ఉంటారు. సో ఇప్పుడైతే కాస్త బ్రేక్ ఇద్దాము. ఇదేంటంటే మధ్యలో వెళ్తున్నప్పుడు అలా నేచర్ ఎంత బాగుంది తెలుసా. చెప్పాను కదా కేరళ వైబ్స్ అనేసి, ప్రతి చోట అలానే అనిపించింది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కానీ ఏ టైం అయినా కానీ బయట ఉంటారు, మనుషులతోనే ఎక్కువ కనిపిస్తారు. నాకు తెలిసినంత వరకు ఫోన్లు యూజ్ చేయడం తక్కువ అనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా చెత్త మాత్రం బాగుందండి. సో అలా చిల్ అవుతున్నాం. సో నెక్స్ట్ గుడికి అయితే మనం వచ్చేసాం. ఈ టెంపుల్ పేరు వచ్చేసి కంజనూర్ శుక్రన్. ఇది కూడా 18 కిలోమీటర్లు కుంభకోణం నుండి. అండ్ మేము వెళ్ళిన టైం వచ్చేసి దేవుళ్ళు కూడా మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు, క్లోజింగ్ అనమాట. ఈ టెంపుల్ స్టోరీ కూడా చాలా బాగుందండి. దోష నివారణకై శివుడే శుక్రుడి వేషంలో రావడం వల్ల ఆయన పేరు వచ్చేసి శుక్రనాథీశ్వరన్ టెంపుల్ గా మారిందనమాట. ఆ టెంపుల్ అలా బయటనే దండం పెట్టేసుకుని మనం బయలుదేరేసాం. ఇక్కడ వచ్చేసి ఏదో వాగు వెళ్తూ ఉంటే ఎంతసేపు ట్రావెల్, అసలు మా వాళ్ళు కార్ని ఇంకా దింపట్లేదు మమ్మల్ని, అందుకని చెప్పేసి మేమే ఆపిచ్చేసాం కాసేపు. సో అక్కడ అలా చూసుకుంటే వ్యూ అంతా చాలా బాగుంది. నేనేదో చేస్తున్నారు.
మీరే చూడండి, ఎవరైనా కానీ ఈసారి కుంభకోణం వెళ్తే మాత్రం ఇవన్నీ మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగున్నాయి. లాస్ట్ టెంపుల్ కి మనం ఇప్పుడు రీచ్ అయిపోయామన్నమాట. మనోడు పంచగట్టాడు చూడండి ఎంత పద్ధతో. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శనేశ్వర దేవస్థానం. శ్రీరంగం కంటే ముందు నిర్మించారనమాట ఈ టెంపుల్ ని. ఇక్కడ లోపల ఒక ఏనుగు ఉంటుందా, నేను అటు ఇటు మెల్ల క్యాప్చర్ చేశాను. వాళ్ళు అస్సలు ఫోన్ కూడా తీయనివ్వట్లేదు అసలు. పది కిలోమీటర్లు ఉంటుందండి తిరునాయూరు గురించి. సాటర్డే స్థానం ఇలా వెళ్తే అది శనేశ్వర దేవస్థానం కాబట్టి మంచిగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. అండ్ 75 అడుగుల రాజగోపురం ఉంటుందన్నమాట, 16 స్తంభాలతో. చాలా బాగుంది ఆర్కిటెక్చర్ కూడా. మేము లోపల చూస్తున్నాం కదా, అండ్ ఫారినర్స్ కూడా తిరుగుతున్నారు చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. ఆ వాల్స్ పైన కూడా ఏదో లాంగ్వేజ్ మనకు అర్థం కాలేదు, రాసి పెట్టున్నారనమాట. బయట చూడండి చిన్ని చిన్ని కుక్క పిల్లలు ఎంత క్యూట్ ఉన్నాయి కదా. అండ్ చిన్నగా షాపింగ్ చేసేసుకొని నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే బయలుదేరేసాము. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. నెక్స్ట్ వీడియోతో అదేంటో చెప్తూ మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.